Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, నిన్నటి నుండి ఏపీడిఎస్సికి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. అలా వచ్చిందో లేదో రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల ఊహాగానాలు, ఆల్రెడీ డేట్స్ వచ్చేసినాయని కొంతమంది, ఇది అయ్యే పని కాదు, ఇది ముందుకు వెళ్ళదు అని మరికొంతమంది, ఖచ్చితంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తుందని ఇంకొంతమంది, మరికొంతమంది అయితే విద్యాశాఖ మంత్రి మార్చిలో ఈ నెలలోనే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అన్నారు. ఇదంతా డిలే అయ్యే ప్రోగ్రామ్ అని మరికొంతమంది. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు న్యూస్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదండి. ఎస్పెషల్గా డిఎస్సి మీద పెట్టిన మీటింగ్ కాదని ఇంకొంతమంది, ఇది డిఎస్సి మీద పెట్టిన మీటింగ్ కాదు, ఫ్లోలో అలా చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, లాస్ట్లో ఏదో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్పుకుంటూ ఇది కూడా త్వరలోనే చేస్తామని చెప్పారు. దట్టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గవర్నమెంట్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. క్లియర్గా 90 days డ్యూరేషన్ అని మెన్షన్ చేశారు. మరి ఇప్పుడేమో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్, జూన్లో స్కూల్స్ రీఓపెనింగ్కి టీచర్స్ జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. ఇది అయ్యే పని కాదు అని ఇంకొందరు. సో ఇలా రకరకాల ఊహాగానాలతో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, అలాంటి వార్తలతో సంబంధం లేకుండా, ఓకే, మీ ప్రిపరేషన్ను స్టాప్ చేయకుండా చక్కగా ప్రిపేర్ అవుతూ ఉండండి. వచ్చేది ఉంటే ఫస్ట్ వీక్లో వస్తుంది, రాకపోతే నెక్స్ట్ వీక్లో వస్తుంది, లేదంటే ఇంకో వీక్లో వస్తుంది. నోటిఫికేషన్ రావడం అయితే కంపల్సరీ, అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకే, సో చాలా వరకు అడ్డంకులు లేకుండా నోటిఫికేషన్ రాబోతుంది అని ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు. అందుకని ఈ న్యూస్తో సంబంధం లేకుండా నేను ఇంతకు ముందు వీడియోస్లోనే చెప్పడం జరిగింది, మీ లక్ష్యం టీచర్ జాబ్ అయితే మీ ప్రిపరేషన్ డైలీ జరుగుతూ ఉండాలి. ఓకే, ఎక్కువ మంది అభ్యర్థులు వెలిపుచ్చుతున్న అభిప్రాయం, సార్ ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి, చిన్నపిల్లల్ని వదిలేసి, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, ఏదో 3 నెలల్లో ఎగ్జామ్ జరుగుతుంది అనుకొని వచ్చి మాకు నియర్ బై టౌన్స్లో కానీ సిటీస్లో కానీ రూమ్ తీసుకొని ఇక్కడే కోచింగ్ తీసుకొని ఉంటూ ఉన్నాము. ఇక్కడ క్లారిటీ లేదు. ఈ క్లారిటీ లేకపోవడం వల్ల మేము వెళ్ళలేక ఉండలేక సతమతమవుతున్నామని చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. సో నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు అయితే వెయిట్ చేయండి. అంటే ఆ తర్వాత మీ ప్రిపరేషన్ మానేయమని కాదు, మీరు ఉన్న ప్లేస్లో ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఉండే ప్రయత్నం చేయండి. ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కదా, చక్కగా మీరు ప్రిపేర్ అవుతూ, మీరు ఏ ఏ ప్లేసెస్లోనైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్స్ రాసుకుంటూ, కొంత లేటుగా నోటిఫికేషన్ రావడం కంపల్సరీ అయ్యుండి కొంత లేటుగా వస్తే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి, చాలా చాలా బెనిఫిట్. చాలా ఎక్కువ సిలబస్ ఉంది కాబట్టి ప్రిపరేషన్కి మంచి సమయం దొరుకుతుందని భావించాలి. అంటే మరీ లేట్ కాదు, మీరు అనుకున్న దానికంటే 1 week 2 weeks 1 month లేట్ అయితే. ఓకే, కాబట్టి మన ప్రిపరేషన్ ఏ స్థాయిలో కూడా ఆపే ప్రయత్నం చేయకూడదు. ఇంకొంతమంది ఈరోజు అంటే నిన్న న్యూస్ వచ్చిన తర్వాత సీఎం గారు అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉన్నారు, సార్ నేను ఇంతకుముందు ప్రిపేర్ అవ్వలేదు, నేను ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సక్సెస్ కాగలనా? ఈ 3 months ఏదో డ్యూరేషన్ అంటున్నారు, ఆ 3 monthsలో నేను సక్సెస్ కాగలనా అని ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. 100% అవ్వచ్చండి. మీరు ప్రిపేర్ అవుతున్న విధానం మీద ఆధారపడి ఉంటుంది. 3 months అనేది సఫిషియంట్ టైం అండి, సఫిషియంట్ టైం అండి, అందులో ఎలాంటి డౌటు లేదు. చాలా చక్కగా చదువుకోవచ్చు. ఓకే, సో వాళ్ళకి చెప్పే సలహా అండి ఇది. కాకపోతే మీ ప్రిపరేషన్ అనేది అర్థవంతంగా ఉండాలి. అర్థం చేసుకున్న తర్వాతనే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవాలి.
నోటిఫికేషన్ తొందరగా వచ్చేస్తుంది, సమయం మించిపోతుంది, 4 సార్లు రివిజన్ కావాలని పదే పదే బుక్స్ తిప్పేస్తూ ఉంటారు చాలామంది. అంటే కౌంట్ పెరుగుతుంది, అక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనే కౌంట్ పెరుగుతుంది తప్ప దానివల్ల ఏమీ రాదండి. ఓకే, సో కొటేషన్ అయితే కరెక్టే. 4 బుక్కులు ఒక్కసారి చదివే బదులుగా ఒక బుక్కుని 4 సార్లు చదవడము కరెక్టే. కానీ ఒక్క బుక్కుని ఎంచుకోవడం అనేది చాలా అవసరం అండి. ఒక మెటీరియల్ని కానీ ఒక కోర్సుని కానీ ఎంచుకోవడం అనేది చాలా చాలా అవసరం. మీకు ఇన్ఫర్మేషన్ అంతా లేని బుక్కుని 10 సార్లు చదివినా వేస్ట్ కదండి. ఒక్క బిట్ మిస్ అయినా జాబ్కు దూరం అయ్యే అవకాశం ఉండొచ్చు. అందుకని సరి అయిన కోర్సును ఎంచుకోండి. మీ అంచనాల ప్రకారం సరి అయిన కోచింగ్ని ఎంచుకోండి. మీ అంచనాల ప్రకారం సరి అయిన బుక్ను ఎంచుకోండి. ఓకే, టెక్స్ట్ బుక్స్ని డీవియేట్ అవ్వకండి. వాటి అప్లికేషన్స్ని నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్, ఇంకేదీ లేదండి. సో మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఒక క్వశ్చన్ని కొత్తగా అక్కడే చూసినా కూడా దానిని సాల్వ్ చేసే ఎబిలిటీని సంపాదించండి. మీరు 10 సార్లు ప్రిపేర్ అయిన క్వశ్చన్ ఎగ్జామ్లో కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. కనిపిస్తే లక్కీయే. సో మీరు ఎక్కడైతే ప్రిపేర్ అయ్యారో అదే క్వశ్చన్ని వేరే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఆ క్వశ్చన్ అందరూ అటెంప్ట్ చేస్తారు. సో కొత్తగా కనిపించే క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి, వాటిని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో ఇది నాకు కాల్స్ చేస్తున్న అభ్యర్థులకు నేను చెప్పే సూచన అండి. నోటిఫికేషన్తో పని లేకుండా, నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ మాత్రం కొనసాగించండి. ఏ ఒక్కరోజు మీ ప్రిపరేషన్ స్టాప్ చేసినా కాంపిటీషన్లో చాలా వెనకబడిపోతారు. కాబట్టి అవి జరిగేటివి జరుగుతూ ఉంటాయండి. మీ లక్ష్యం టీచర్ జాబు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయితే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో ఏ ఒక్కరోజు కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఓకే, సో ఇది నేను చెప్తున్న సలహా అండి. ఇక నన్ను అడుగుతూ ఉన్నారు చాలామంది, సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మేము ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి అన్నారు. నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏమిటి అంటే, మన శ్రీనివాస అకాడమీ యాప్లో లేకపోతే ఇంకొక యాప్లో మీకు నచ్చిన చోట, మన దగ్గరే తీసుకోమని నేనేం చెప్పట్లేదండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఒక షెడ్యూల్ అంటూ డిజైన్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారో ఆ షెడ్యూల్ని ఫాలో అయితే సరిపోతుందండి. ఎలాగూ ఎగ్జామినేషన్ టైం వరకు మనము ఒక్కొక్క టాపిక్కి సంబంధించిన రిలాక్సేషన్ టైం ఇచ్చుకొని నెక్స్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, సో కాకపోతే మనకు వచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఇన్ని మార్క్స్ వచ్చినాయి వావ్వా అనుకోకుండా రాని క్వశ్చన్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. కొత్త క్వశ్చన్స్ దొరికే చోటును వెతకండి. ఓకే, ఎస్. ఇంకా మరో అంశం ఏమిటి అంటే, మన దగ్గర ఉన్న కోర్సులు ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. సో నేను ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సిలబస్ ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉందండి. నెక్స్ట్ వీక్ నుండి మనకి స్కూల్ లెవెల్ సిలబస్ కూడా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇంటర్మీడియట్ సిలబస్ కూడా మన షెడ్యూల్ ప్రకారం అయితే ఇంకాస్త ముందే కంప్లీట్ అయ్యి ఉండాలి. మనము మధ్యలో టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి కొంత టైం దానికి అలాట్ చేయాల్సి వచ్చింది. సైమల్టేనియస్గా మెథడాలజీ క్లాస్ కూడా రన్ అవుతుంది కాబట్టి నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బోర్డు దొరకట్లేదండి. సో దానివల్ల కొంచెం డిలే అయిపోయింది. అయినా సరే ఇంకా ఏమైనా పెండింగ్ ఇంటర్మీడియట్ టాపిక్స్ ఉంటే వాటితో పాటుగా నెక్స్ట్ వీక్ నుండి ప్యారలల్గా స్కూల్ సిలబస్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ ప్లేన్ జామెట్రీతో స్టార్ట్ చేస్తాం. ఇది మరొక క్లారిటీ. ఇదంతా కూడా ఏపీడిఎస్సి వాళ్ళకి చెప్పే క్లారిటీ అండి. ఇక తెలంగాణ డిఎస్సి వాళ్ళు, తెలంగాణ గురుకుల వాళ్ళు చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. సార్ ఏపీడిఎస్సికి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు, మాకెందుకు కండక్ట్ చేయట్లేదు అన్నారు. రైట్, త్వరలో తెలంగాణ డిఎస్సి అండ్ గురుకులకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాము. నేను షెడ్యూల్ ఇస్తాను. సో ఇక్కడ ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంప్లీట్గా ఒక్కటే సిలబస్ కాబట్టి
నాకు ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడం ఈజీగా ఉందండి. ఇప్పుడు తెలంగాణ డిఎస్సి విషయానికి వస్తే డిఎస్సి ఎగ్జామ్, గురుకుల ఎగ్జామ్ రెండు సపరేట్గా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే అంటే ఇక్కడ తెలంగాణ డిఎస్సి కూడా త్వరలో నోటిఫికేషన్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో టెట్ కూడా అవకాశాలు లేకపోలేదు. సో ఏదేమైనా సరే నెక్స్ట్ వీక్ నుండి మాత్రము కామన్గా అందరికీ స్కూల్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. ఇది మరొక అంశం అండి. ఇక ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉన్న కోర్సులు చూడండి. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఎస్పెషల్లీ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేస్తున్న వాళ్ళకి, ఈరోజు పర్చేస్ చేసిన వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, సార్ మేము ప్రీవియస్ టెస్టులు రాసుకోవచ్చా అని. ఎస్, బ్రహ్మాండంగా రాసుకోవచ్చు అండి. టెస్టులు మొత్తం అక్కడే ఉంటాయి. మీరు ఎప్పుడు రాసినా మీ స్కోర్ కౌంట్ అవుతుంది, మీ ర్యాంక్ కౌంట్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓన్లీ ట్రిగనామెట్రీ నుండి మనము దాదాపుగా 10 టెస్టులు కండక్ట్ చేసుకుంటున్నాము. ప్రతి టెస్ట్కి 30 క్వశ్చన్స్ ఇస్తున్నామండి. అంటే 300 క్వశ్చన్స్ మనకు టాపిక్ వైజ్ టెస్ట్ రూపంలో వస్తున్నాయి. మళ్ళీ ఓవరాల్గా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది 80 క్వశ్చన్స్తో ఏపీడిఎస్సి వాళ్ళకి ఎస్పెషల్లీ. అంటే 380 క్వశ్చన్స్ మనకు అందులో టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి టెస్ట్లో కూడా 4 నుంచి 5 కొత్త క్వశ్చన్లు కనిపిస్తూ ఉన్నాయి. సో మన అభ్యర్థులు ఇప్పటికైతే చాలా బాగా రాస్తున్నారు. నేను ఛాలెంజ్ చేశాను వాళ్ళ దగ్గర, నా నుండి 5 క్వశ్చన్స్ లాక్కోవడానికి ప్రయత్నించండి అని చెప్పాను. మ్యాక్సిమం లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ టు దెమ్. రైట్, ఇక ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 క్వశ్చన్లు నేను ఓన్గా, ఎలాంటి క్వశ్చన్స్ అంటే మీ ప్రిపరేషన్ స్టైల్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్. మీరేం చేస్తున్నారు, త్రికోణమితీయ సమీకరణాలు అనగానే ఏవో 4 ఫార్ములాస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేస్తున్నారా, లేదా అసలు త్రికోణమితీయ సమీకరణం అంటే ఏమిటి, దాని అప్లికేషన్ ఏంటి, దానికి సాధన గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్ని సాధనలు ఉంటాయి, ఎలాంటి సాధనలు ఉంటాయి, ఆ సాధనలన్నింటినీ మనం కలిపి సాధారణ సాధన రూపంలో ఎలా రాయవచ్చును. ఓకే, ఒక్కొక్క చోట సాధన వస్తుంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది, కానీ అది ఆన్సర్ అవ్వదు. సో మీరు ఒక టాపిక్ని ఎలా చూస్తున్నారు, దాని ఓవర్వ్యూని ఎలా చూస్తున్నారు అని టెస్ట్ చేసే క్వశ్చన్స్ ఖచ్చితంగా 4 నుండి 5 ఇచ్చుకుంటూ వస్తున్నాను నేను. సో మన ఫ్రెండ్స్ మ్యాక్సిమం వాటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ఉన్నారు. సో 30 out of 30 కూడా వస్తున్నాయండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇక ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి టాపిక్లో ఉంటాయండి. నిన్న జరిగిన ఎగ్జామ్లో త్రికోణమితీయ సమీకరణాలలో మీరు అంటే ఎలాగంటే ఆ క్వశ్చను చూడగానే ఒక ఆన్సర్ అనిపించే విధంగా ఇచ్చుకుంటూ వచ్చాను, కానీ ఆన్సర్ అది కాదు. ఫస్ట్ ఆప్షన్లో మీరు అనుకునే ఆన్సర్ ఇచ్చాను, అక్కడెక్కడో లాస్ట్ ఆప్షన్లో దానికి ఒరిజినల్ ఆన్సర్ ఉంది. అంటే మన దృష్టి అటువైపు వెళ్ళదు. అంటే కాన్సెప్చువల్గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే అలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. అవేమీ ఐఐటి క్వశ్చన్స్ కాదు, ఎంసెట్ క్వశ్చన్స్ కాదు, జేఈఈ మెయిన్స్ క్వశ్చన్స్ కాదండి. మీరు ప్రిపేర్ అయిన టాపిక్ని నేను ఒక రకంగా చూస్తాను, మీరు ఒక రకంగా చూస్తారు. నేను చూసిన కళ్ళతో కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో దట్ ఏమవుతుంది అంటే ఒక టాపిక్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అందులో డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి, ఎప్పుడు డిఫైన్డ్, ఎప్పుడు అన్డిఫైన్డ్ అనే విషయాల గురించి కంప్లీట్గా అవగాహన ఏర్పడుతుందండి. సో అది మనం చేస్తున్నది. ఆల్మోస్ట్ మనము కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 10 టెస్టులు కండక్ట్ చేసుకోబోతున్నామండి. అక్కడ కూడా 30, 300 + 80 380 క్వశ్చన్స్ వస్తాయి. క్యాలిక్యులస్ నుండి కూడా 10 టాపిక్ వైజ్ టెస్టులు, ఒక గ్రాండ్ టెస్ట్, అక్కడ ఒక 380 వస్తాయి. వెక్టర్స్ నుంచి 4 టెస్ట్స్ అండి, అక్కడ 120 + 80, అక్కడ ఒక 200 వస్తాయి. ఆల్జిబ్రా నుండి ఒక 15 టెస్టులు ఉంటాయండి,
450 ప్లస్ 80 అక్కడ ఒక 530 క్వశ్చన్స్ వస్తాయి. స్కూల్ జామెట్రీ నుండి ఒక 10 ఎగ్జామ్స్ ఉంటాయండి. మెన్సురేషన్ నుండి ఒక 8 ఎగ్జామ్స్ ఉంటాయండి. ఆల్జిబ్రా నుండి 6 ఎగ్జామ్స్ ఉంటాయండి. నెంబర్ సిస్టంలో 10 ఎగ్జామ్స్ ఉంటాయండి. స్టాటిస్టిక్స్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయండి. ఓకే, సో ఈ విధంగా మనము ఆల్మోస్ట్ ఆల్ ఒక 2500 to 3000 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ రూపంలో మనం నేర్చుకోబోతున్నాము. ఆల్రెడీ మార్చి 15th రోజు స్టార్ట్ అయింది. నిన్నటికి 6th టెస్ట్ కంప్లీట్ అయిందండి, ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్. అక్కడ ఎవ్రీ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. మీరు చూసే ఉంటారు. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది మనం కండక్ట్ చేసుకుంటున్న టెస్ట్ గురించి. రేపు పొద్దున తెలంగాణ డిఎస్సి టెస్ట్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. కాకపోతే తెలంగాణ డిఎస్సికి సంబంధించి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు 88 క్వశ్చన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఏపీడిఎస్సికి అయితే కంటెంట్ 80 బిట్సే, తెలంగాణ డిఎస్సికి అయితే 88 బిట్స్. కాబట్టి ఈ చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది. అక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ 2500 to 3000 కొత్త క్వశ్చన్స్ కనిపిస్తాయి. అవి మన యాప్లో మ్యాక్సిమం కనిపించని క్వశ్చన్స్. తర్వాత ఎగ్జామ్ ముందు ఒక 10 నుండి 15 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటాం, కంటెంట్ ప్లస్ మెథడాలజీ కలిపి. సో త్వరలో ఉగాది రోజున మెథడాలజీకి సంబంధించిన కోర్సు పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే మెథడాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా త్వరలో రిలీజ్ చేయబడుతూ ఉంది. సో ఇదండి నేను క్లారిటీ ఇవ్వాలనుకున్న మరొక అంశం. సో ఇక శ్రీనివాస అకాడమీ యాప్లో ఉన్న కోర్సుల గురించి. ఓకే, ఇది మీకు తెలిసిన విషయమే అయినప్పటికీ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్, గురుకుల టీజీటీ అండ్ పీజీటీ. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఏప్రిల్ 15th నుండి టెట్ పేపర్ 1, పేపర్ 2, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కోర్సెస్ కూడా లాంచ్ చేయడం జరుగుతూ ఉందండి. ఓకే, నెక్స్ట్ ప్రస్తుతము అందుబాటులో ఉన్న కోర్సులు, వాటి ప్రైస్. ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కంటెంట్ ఫుల్ కోర్స్ 1999, 1 year వ్యాలిడిటీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. అదే ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కంటెంట్ ఫుల్ కోర్స్ సేమ్ కంటెంట్ అండి. ఇక్కడ 999, 4 months వ్యాలిడిటీ, నో టెస్ట్ సిరీస్. ఇక్కడ టెస్ట్ సిరీస్ లేదండి. ఇక్కడ మళ్ళీ సపరేట్గా బై చేయాల్సి ఉంటుంది. లేదు యూనిట్ వైజ్ కోర్సెస్ కావాలి అంటే తెలంగాణ ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్కి అండ్ గురుకుల టీచర్స్కి సంబంధించి కూడా కోఆర్డినేట్ జామెట్రీ 999, 1 year వ్యాలిడిటీ. ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్యాలిక్యులస్ 999, 1 year వ్యాలిడిటీ. ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వెక్టర్ ఆల్జిబ్రా 499, 1 year వ్యాలిడిటీ. తెలంగాణ ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల టీచర్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ట్రిగనామెట్రీ 999, 1 year వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల టీచర్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కంటెంట్ ఫుల్ కోర్స్ 999, 4 months, నో టెస్ట్ సిరీస్. సేమ్ కోర్సు 1999, 1 year ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. అయితే ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్ ఎక్కువ మంది కూడా సార్ ప్రస్తుతం జస్ట్ ఆల్జిబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ, ఆల్జిబ్రా కూడా జస్ట్ 1 టాపికేనండి, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రిగనామెట్రీ కనిపిస్తున్నాయి అంటున్నారు. నేను ఫస్ట్ ఏపీడిఎస్సికి, తెలంగాణ డిఎస్సికి కామన్గా ఉండే సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉందండి. అది ఈ వీక్తో ఆల్మోస్ట్ ఫినిష్ అవ్వబోతుంది. ఇన్ కేస్ ఫినిష్ అవ్వకపోయినా నెక్స్ట్ వీక్ నుండి స్కూల్ సిలబస్ స్టార్ట్ అవుతుంది, కంటిన్యూస్గా యాడ్ అవుతుందండి ఇందులో. రైట్,
ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఓన్లీ 599 అండి. ఇక్కడ కూడా ప్రతి క్వశ్చన్ మనము తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుందండి. బైలింగ్వల్ ఈచ్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ మీకు వచ్చిన క్వశ్చన్ వదిలేయడం కాదు, 30 out of 30 క్వశ్చన్స్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అండి. సో ఇక్కడ మనం ఎప్పుడైతే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటామో ఆ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన పేపర్ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అంటే యూట్యూబ్లో కాదండి, యాప్లో లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామండి. సో ఇది నేను మీకు ఇవ్వాలనుకున్న క్లారిటీ. మరొక విషయం అంటే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సజెస్ట్ చేయండి, ఇన్ఫామ్ చేయండి. ఏపీ తెలంగాణ ఈఏపీ సెట్ క్రాష్ కోర్స్ మ్యాథమెటిక్స్ కంటెంట్, ఓన్లీ మ్యాథమెటిక్స్ కంటెంట్, ఇది కూడా మనకు అందుబాటులో ఉందండి. ఇది కూడా మనకు 2499లో వస్తుంది. 2499లో వీళ్ళకి కూడా ఎవ్రీడే టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవ్రీడే టెస్ట్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేస్తారని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందండి. రైట్. సో ఇక్కడ ఈ వీడియో కింద శ్రీనివాస అకాడమీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఉందండి, విని నచ్చితే పర్చేస్ చేయండి. మీరు ఈ రోజు నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డిఎస్సిని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ రోజు నుండి కాదు, ఇంకా 10 days తర్వాత స్టార్ట్ చేసిన ఎలాంటి అపోహలకు వెళ్ళొద్దండి. మరొక ముఖ్యమైన విషయం ఇంకొకసారి చెప్తున్నాను నేను, నోటిఫికేషన్ న్యూస్ వచ్చేది ఆగక మానదు. మీరు రావాలంటే రాని నోటిఫికేషన్ రాదు. కాబట్టి ఆ న్యూస్ గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకొని డిస్టర్బ్ అవుతూ రకరకాల అపోహలకు గురి కాకండి, గందరగోళానికి గురి కావద్దండి. ఇలాంటి సమయంలోనే సంయమనం పాటించాలి. మనం డీవియేట్ అవ్వకూడదు, మన కాన్సన్ట్రేషన్ దెబ్బతినకూడదు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, సో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంది, వినండి, నచ్చితే బై చేయండి. రైట్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. I wish you all the very best.